వినబడలేదు కొంచెం లాస్ట్ ఓకే ఓకే మేబీ మైక్ ఇష్యూ ఉంటుంది. నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్కు సంబంధించి పేరుకే అది అంటే ఒక విధంగా చెప్పాలంటే స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి అయినప్పుడు ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇవన్నీ మేము చేస్తున్న సంక్షేమం. సో మా వైపే ఉంటారు, ఇవన్నీ రావద్దు, మహిళలకు ఉచిత బస్సే ఇవ్వద్దు అన్నటువంటి విధంగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఇంకా విన్నారు కదా, కిరణ్ గారు కూడా మాట్లాడినవన్నీ విన్నారు. సో మీ సమాధానం ఏంటి? మీరే 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 గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు. గుడ్ మార్నింగ్. బీజేపీ సీనియర్ నాయకుడు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, అలాగే కిరణ్ యాదవ్ గారికి, మీకు హెచ్ఎంటీ వీక్షకులకు అందరికీ శుభోదయం. అయితే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు వేసినారు, కిరణ్ గారు మాట్లాడినప్పుడు చెప్పినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండ్రు అంటే అసలు ఎన్నికకు సంబంధం లేని అంశాలు వారు మాట్లాడారు. మరి ఎడిటర్ నాకైతే అర్థం కాలేదు, ఏదో మీరు ప్లే చేసినారు కాబట్టి విన్నాం. కానీ జూబ్లీ హిల్స్ ఇప్పుడు కిరణ్ గారు మాట్లాడుతూ 2 సంవత్సరాలే కదా అయింది మాకు అని అంటారు. దాని గురించి ఒక నిమిషం చెప్పి మిగతా విషయాలు పోతుంది. 100 రోజుల్లో హామీలు చేస్తానన్నది 6 గ్యారెంటీలు. అది 5 సంవత్సరాల ప్రణాళిక కాదు. వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల్లో చేసేవి ఉన్నాయి. హౌసింగ్ స్కీమ్స్, బీసీలకు బడ్జెట్ ప్రతి సంవత్సరం ప్రతి బడ్జెట్ 20,000 కోట్లు, అవి లాంగ్ టర్మ్. మీరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని మీకు మీరే విధించుకున్న డెడ్ లైన్. అది ప్రజలు అడగలేదు, ప్రతిపక్షాలు అడగలేదు. దాంట్లో మేము అడిగేది జూబ్లీహిల్స్ ప్రజలు 4 లక్షల ఓట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్లో 1,98,000 మంది మహిళలు ఉన్నారు, ఓటు హక్కు కలిగిన మహిళలు. ప్రతి నెల మహాలక్ష్మి పథకంలో మొదటి పథకము మా గ్యారంటీలలో 2,500 ప్రతి మహిళకు ప్రతి నెల ఇస్తామన్నారు. 23 నెలలు 22 నెలలు అయింది. ఏ మహిళకు జూబ్లీహిల్స్ 2,500 ఇచ్చినారనేది ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి, కిరణ్ గారు కూడా జవాబు చెప్పాలి. ఇది మేము అడుగుతుంది, ప్రజలు అడుగుతుంది. ఇది 100 రోజుల హామీలు, ఇది సంవత్సరాలు కాదు. కిరణ్ గారు దయచేసి గమనించాలి, ప్రజలను తప్పుదో పట్టేది. రెండో విషయం, 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. ఇది కూడా 100 రోజుల్లో పథకంలో భాగమే. ఇది 2,000 పెన్షన్ ఇస్తున్నాడు కేసీఆర్, మేము 4,000 చేస్తాము, వికలాంగులకు 6,000 చేస్తామన్నారు దివ్యాంగులకు. జూబ్లీహిల్స్ లో ఉన్న దివ్యాంగులకు కానీ, ఇక్కడున్న పెన్షన్దారులకు కానీ ఎక్కడ మీరు ఏ దివ్యాంగునికి, ఏ వృద్ధునికి మీరు 4,000 పెన్షన్ ఇచ్చారో చెప్పాలి. మన జూపల్లి కృష్ణారావు గారిని ఒక అడిగిన ప్రశ్న ఆయన సమాధానం చెప్పలేకనే పోయాడు. 4,000 ఎప్పుడు ఇస్తావు నువ్వు, తర్వాత ఓటుతాను అడిగి. అదేవిధంగా షాదీ ముబారక్ సంబంధించి కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇలా జూబ్లీహిల్స్ లో జరిగిన, మీరు అధికారంలోకి వచ్చినాక జరిగిన పెళ్లిళ్ళ విషయంలో కొన్ని వేల పెళ్లిళ్ళు అయి ఉంటాయి ఈ 2 సంవత్సరాల్లో. ఏ పెళ్లికి మీరు 1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చారో అడుగుతున్నారు ప్రజలు. మేము కూడా అదే అడుగుతాం. మేము 5 సంవత్సరాల హామీల గురించి మాట్లాడాలి, 100 రోజుల్లో మీరు అమలు చేస్తారన్న హామీల గురించి మేము మాట్లాడాలి. రెండవది, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు చూపించినారు. నేను ఇంకొక వీడియో చూపించి నేను మొదలు పెడతాను. ఎంత అహంకారపూరితమైన ప్రచారం అంటే, ఎంత బ్లాక్ మెయిలింగ్ అంటే. ఇలా కంప్లైంట్ కూడా చేస్తున్నాం, మేము కంప్లైంట్ కూడా చేస్తున్నాం. కానీ మీరు ఇంకొకసారి వినిపించాలి ప్రజలు. 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వు సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. అంటే జూబ్లీహిల్స్ లో గెలిస్తే, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వస్తేనా లేదా? నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఒక బయట వేశారు. అదేంటండి నరసింహారెడ్డి గారు, ఇప్పుడు కిరణ్ గారిని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఐఎమ్ సో సారీ, మీరు అసహనానికి అవ్వద్దు. మీరు బయట ఇప్పించారు, బయటకు సంబంధించి అడుగుతున్నా. బయట అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే అంటున్నారా, రేపటి రోజున బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అంటున్నారా అని అడుగుతున్నా. అది ఎప్పుడు, ఏ సందర్భం అని? ఏ సందర్భంలో మాట్లాడారు, దానికి ముందు తర్వాత కూడా చెప్పండి అంటుంది. ఒక్క నిమిషం ప్లీజ్, నేను మాట్లాడండి. క్లోజ్ చేయలే ఇంకా. నాకు ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా బీఆర్ఎస్ కోటేస్తే పథకాలు రద్దు అయితే అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. డైరెక్ట్ మీరే రద్దు అన్న పదం వాడిన ఆయన. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఇవ్వరా ఇక జూబ్లీహిల్స్ ప్రజలకు? సన్నబియ్యం ఇయ్యరా, ఉచిత బస్సు ఇయ్యరా, 2,500 ఇయ్యరా?
200 యూనిట్లు మీరు ప్రామిస్ చేసి, ఇది మా కోసం కాదు, మీరు మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయలేక అరకొర అమలు అవుతున్న వాటిని కూడా, అంటే ఇప్పుడు డైరెక్ట్ గా స్కీమ్స్ మీరు ఏమైనా రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి డైరెక్ట్ బ్లాక్ మెయిలింగ్ కదా ఇది. ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఏముంటుంది? ఒక వీధి రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, పక్కన ఒక రౌడీని పక్కన పెట్టుకొని. నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడే ముందు ఒక ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. మీకంటే ఎక్కువ మేము కూడా మాట్లాడతాం. మీ దాంట్లో ఇంకో బ్రోకర్లు ఉన్నారని కూడా మాట్లాడగలుగుతారు. కాస్త నోరు దగ్గర అదుపులో పెట్టుకొని మాట్లాడండి. 8 ఉప ఎన్నికలు వచ్చినాయి 2014 నుంచి ఈ రాష్ట్రంలో. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, బీజేపీ పార్టీ వాళ్ళైనా, ఎవరైనా కానీ ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడతారు. గెలిస్తే మేము ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు. కానీ మేము గెలిస్తే మీరు రద్దు చేస్తామని ప్రజలను భాగస్వామ్యం చేస్తుండే. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. ఎన్నికల కమిషన్ కూడా కాంప్లైంట్ చేయబోతుంది. ఇది ఎక్కడ అహంకారం అండి? నాకు అర్థం కాదు. ఎట్లా రద్దు చేస్తావు చెప్పు? జూబ్లీ హిల్స్ ప్రజలు వేరే పార్టీ కోటేస్తే నువ్వు ఇయ్యవా? ఇదేంటి అంటున్నా? ఈ అహంకారపూరితమైన మాటలు తగ్గాలే. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నేల మీదకి రావాలంటే, ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఒక వాత పెడితేనే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడగొడితేనే, ఇక ఎక్కడికి పోయినా ప్రజలు అమలు జరపకపోతే మమ్మల్ని ఏ ఎన్నికైనా ఓడగొడతానని గుణపాఠం చెప్పాలనే జూబ్లీ హిల్స్ ప్రజలు మేము అడుగుతున్నాం. అలాగే మాగంటి గోపీనాథ్ గారి గురించి ఇంతకుముందు కిరణ్ గారు చెప్పినారు. వారు 2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత మా పార్టీలో జాయిన్ అయినాక 2018లో కారు గుర్తు మీద చేసినారు. 2023లో కూడా కారు గుర్తు మీదనే గెలిచినారు. మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న మంచి పేరు ఆ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన అంశం. ఎక్కడైనా కానీ ప్రతి బస్తీలలో ఆయన తిరిగి ఆ ఓట్లు సాధించుకొని గెలిచినారు. ఇవాళ వారి సతీమణికి అండగా ఉండాలని కోరుతున్నాం. మహిళలందరూ బయటకు వచ్చి ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న మంచి పేరు ప్లస్ కాంగ్రెస్ అమలు చేయని హామీల, దొంగ హామీలకు సంబంధించిందే మా ప్రచారము. తప్పకుండా మేము హైయెస్ట్ మెజార్టీతోని జూబ్లీ హిల్స్ లో గెలవబోతున్నాం. నరసింహారెడ్డి గారు, ఈ ఆటో వాళ్ళకి సంబంధించి కూడా అంటే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఉచిత బస్సు ఇవ్వద్దు అనేదే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వద్దు అనేది బీఆర్ఎస్ లైన్. సో అందుకోసమే ఈ విధంగా చేస్తున్నారు. బయట విన్నట్టున్నారు కదా. ఆయన మాట్లాడతాడండి అబద్ధాల ముఖ్యమంత్రి. ఆయనకేం స్టాండర్డ్ ఉందండి? ముఖ్యమంత్రి మాటలకి ఏమైనా స్టాండర్డ్ ఉందా? అమలు గురించి ఇప్పుడు జూబ్లీ హిల్స్ వచ్చి ఆయనకి చెప్పవచ్చిన ప్రజలు ఏంటండి? 2 లక్షల మహిళలకు నెలకు 2500 చొప్పున నేను ఇచ్చినని బల్లబుద్ధి మాట్లాడాలి ముఖ్యమంత్రి. దమ్ముంటే అమలు జరిపితే. వృద్ధులకు ఇంకో 2000 పెన్షన్ ఇచ్చి 4000 పెన్షన్ వేసినా మీరు వేరే వాళ్ళకు ఓటేయద్దు, నాకే ఓటేయమని అడగాలి. ఇది కదా అడిగే పద్ధతి. ప్రచారంలో డొల్లతనం బయటపడుతుంది కదా. వ్యక్తిగతంగా అయిన విమర్శలు. ఆటోలకు 12,000 ఇస్తాం నెలకు, ఏదండి 24,000 ఇవ్వాలి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతమంది ఆటో వాళ్ళకు జూబ్లీ హిల్స్ లో 24,000 ఇచ్చిన చెప్పమనండి. ప్రజల అమాయకులు కాదు జ్యోత్స్న గారు. ఈ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రేషన్ కార్డు కాంగ్రెస్ హయాంలోనే రేషన్ కార్డుల మంజూరు జరిగింది. సన్న బియ్యం వస్తున్నాయి. మంత్రి పదవి ఏంటండి జ్యోత్స్న గారు? అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన, ముఖ్యమంత్రి కింద తలకాయ పెట్టి కాలు పైకి లేపిన, అది ఆల్రెడీ అయిపోయింది. సో ఫ్రస్ట్రేషన్, ముఖ్యమంత్రి గారి ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. ఓడిపోయిన ఓటమి. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇవ్వడం కావచ్చు, ఈ సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, వీటన్నిటితోని జూబ్లీ హిల్స్ లో ఉన్న పేదలు మా వైపే ఉంటారు అన్నటువంటి కాన్ఫిడెన్స్ లో అటు కాంగ్రెస్ ఉంది. 2,500 రూపాయలు నేను ఇంత ముందుకు లెక్క చెప్పిన. కిరణ్ గారు జవాబు చెప్పాలి. 2,500 2 లక్షల మంది మహిళలు ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినా? 100 రోజులు హామీ కదా. ఖచ్చితంగా మీకు అంత చాలా ఉత్సాహంగా ఉంది. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. జూబ్లీ హిల్స్ లో ఉన్న పెన్షన్దారులకు, వృద్ధులకు 4,000 పెన్షన్ ఎక్కడ ఎంతమందికి ఇచ్చారో లెక్క చెప్పమనండి. అప్పుడు ఓటడికి హక్కు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఇచ్చిన హామీలు ఏమి చేయము, వ్యక్తిగత విమర్శలు చేస్తాము, దాదాగిరి చేస్తాము, ప్రచారం చేయలేము, గుండాలతో దాడి చేపిస్తాము. ఇవన్నీ ఓల్డ్ పద్ధతులండి, చెల్లవి. ఇప్పుడు ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీ విషయం కూడా చెప్పాలి. కింద అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడంలో సంబంధించి కూడా వాళ్ళు నిన్న ఒక పత్రిక, 2 పత్రికలలో వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో అప్రమత్తమైన సీఎం అని 2 పత్రికలు హెడ్డింగ్లు పెట్టి రాసినాయి. నేను చెప్పుడు కాదు ఇది. ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంటే
పెద్ద ఎత్తున మైనార్టీ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. తర్వాత వాళ్ళు పెట్టే మైనార్టీ సెల్ మీటింగ్లలో కాంగ్రెస్ పెట్టే 7 డివిజన్లలో చాలా తక్కువ మంది వస్తున్నారు మైనార్టీ నాయకులు, ఇక్కడ నమ్మటం లేరు అని. దీనికి సంబంధించి కొద్ది గొప్ప డ్యామేజ్ కంట్రోల్ కోసం చేసిండు. ఆయనది ఎన్నికల వరకే మంత్రి పదవి అదరుగుతుంది. ఎందుకు అంటే ఎమ్మెల్సీలు ఖాళీ లేవు. 2026 నవంబర్ వరకు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఖాళీ కావచ్చు. ఆయన ఎక్కడ ఎన్నుకోబడాడు? ఆయన ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు ఇప్పుడు తేలదు. ఇక ఆయన ఎట్లా చేస్తాడు? ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక కాగానే ఆయన పని కథం మళ్ళా మామూలుగా ఉండాల్సింది. ఆధారుద్దీన్ కూడా స్కేప్ అవుట్ చేస్తున్నారు. ఓకే.